ఇన్ఎక్స్పీరియన్స్ న్యూజిలాండ్ సైడ్ ఫస్ట్ ఓడిఐలోనే ఇండియాకి గట్టి పోటీ ఇచ్చారు. టాస్ ఓడిపోయిన తర్వాత న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 300 కొట్టారు. లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ సూపర్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ న్యూజిలాండ్ బ్యాటర్ డారెల్ మిచెల్. ఇన్ రిప్లై ఇండియా క్రూజ్ కంట్రోల్లో ఉన్నారు విరాట్ కోహ్లీ ఆడుతున్నంత వరకు. ఇన్ఫాక్ట్ విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేశాడు. ఈ బికమ్స్ ద సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. విరాట్ కోహ్లీ ఒక్కసారి 93 మీద అవుట్ అయిన తర్వాత న్యూజిలాండ్ బౌలర్స్ ఇట్లా వచ్చారు. కానీ కేఎల్ రాహుల్ లాస్ట్ దాకా ఆడి ఎక్స్పీరియన్స్ చూపించి ఇండియాని మ్యాచ్ గెలిపించాల్సి వచ్చింది. చాలా క్లోజ్ అయింది ఫస్ట్ ఓడిఐ. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరో తెలుసా? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు డూయింగ్ వెల్. మొత్తానికి ఫస్ట్ ఓడిఐ అనుకున్న దానికంటే చాలా క్లోజ్ అయింది. చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ వచ్చినాయి. కానీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీ. అండ్ ఆల్సో కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయసర్, కేఎల్ రాహుల్, హర్షిత్ రాణా చాలా ఇంపార్టెంట్ పర్ఫార్మెన్సెస్ వచ్చినాయి. కానీ అస్సలు టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద మ్యాచ్ ఏంటి అన్ని డిస్కస్ చేద్దాం. కానీ బిఫోర్ ఐ గెట్ దేర్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీ గురించి డిస్కస్ చేద్దాం. కానీ బిఫోర్ దట్ ఈ మ్యాచ్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగినాయి. లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ద టాస్. ఇండియా టాస్ గెలిచారు, బౌలింగ్ ఎంచుకున్నారు. రైట్ డిసిషన్. బ్లాక్ సాయిల్ పిచ్, బౌన్స్ కొంచెం తక్కువ ఉండింది. అండ్ పిచ్ మీద కూడా కొంచెం స్లైడ్ క్రాక్స్ అనేవి ఉండినాయి. కానీ న్యూజిలాండ్ మెచ్యూరిటీతో బ్యాటింగ్ చేశారు. స్లో స్టార్ట్ చేశారు కానీ లాంగ్ పార్ట్నర్షిప్ అయింది. ఓపెనర్స్ 117 రన్స్ పార్ట్నర్షిప్. డెవెన్ కాన్వే ఇంకా నిఖిల్స్ చాలా అంటే స్మార్ట్ బ్యాటింగ్ చేశారు. కానీ యాక్చువల్లీ హర్షిత్ రాణా సెకండ్ స్పెల్ వచ్చి 2 ఓవర్స్లో ఆ 2 వికెట్స్ తీస్తాం చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఉండింది. లేకపోతే న్యూజిలాండ్ ఇంకా పెద్ద స్కోర్ కొట్టారు. మొత్తంగా 2 వికెట్లు పడిన తర్వాత కూడా న్యూజిలాండ్ కోలుకున్నారు మిడిల్ ఓవర్స్లో. ఇన్ఫ్యాక్ట్ డారెల్ మిచెల్ ఎట్లయితే బ్యాటింగ్ చేశారు కదా, స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. లాస్ట్ 5 ఇన్నింగ్స్లో 2 సెంచరీలు 2 50లు. ఇన్క్రెడిబుల్ కన్సిస్టెన్సీ డారెల్ మిచెల్ ఈ ఫార్మాట్లో. సూపర్ బ్యాటింగ్ చేశాడు. ఆల్మోస్ట్ లాస్ట్ దాకా బ్యాటింగ్ చేశాడు డారెల్ మిచెల్. అయితే ఇక్కడ ఇంకోటి మీకు ఏమర్థమైందంటే న్యూజిలాండ్ 300కి చేరుకున్నారు బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్. డారెల్ మిచెల్ మధ్యలో మంచిగా ఆడాడు. లాస్ట్లో కూడా డీసెంట్ ఫినిష్ వచ్చింది న్యూజిలాండ్కి. దీనికి కారణం ఏంటంటే ఒకటేమో బూమ్రా, హార్దిక్ పాండ్యా ఇద్దరు బౌలింగ్ లైనప్లో మిస్సింగ్ ఉన్నారు. హర్షిత్ రాణా చాలా మంచిగా వేశాడు కానీ వేరే బౌలర్స్ కొంచెం ఆఫ్ అనిపించారు. అండ్ స్పిన్నర్స్ 135 రన్స్ ఇచ్చి ఒక్కటే వికెట్ తీసుకున్నారు. ఈ పిచ్లో అంత టర్న్ లేదు కానీ ఇంకా బెటర్ బౌలింగ్ వేయాల్సి అనిపించింది. అండ్ వన్ ఆఫ్ ద రీజన్స్ స్పిన్నర్స్ ఎక్కువ వికెట్స్ ఎందుకు తీలేపారు ఈ పిచ్ మీద అంటే బికాజ్ న్యూజిలాండ్ ప్లే స్పిన్ రియలీ వెల్. చాలా మంచిగా ఆడతారు. వాళ్ళు ఫీట్ యూజ్ చేసి ఆడతారు. స్వీప్స్ చాలా మంచిగా ఆడతారు. 5 ఫీల్డర్స్ రూల్ ఉంటుంది కదా, చాలా తెలివిగా మెన్యూవర్ చేశారు అన్నమాట ఫీల్డ్. సూపర్ బ్యాటింగ్ చేశారు. మొత్తానికి బికాజ్ ఆఫ్ దిస్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ న్యూజిలాండ్ 300కి చేరుకున్నారు, విచ్ యాక్చువల్లీ వాజ్ ఎ ఫైటింగ్ స్కోర్ ఆన్ దిస్ పిచ్. ఇప్పుడు మనం ఇన్ రిప్లై ఇండియా ఎలా బ్యాటింగ్ చేసిందో డిస్కస్ చేద్దాం. ఇండియా బ్యాటింగ్కి వచ్చారు. ఇద్దరు ఓపెనర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నుంచి కాంట్రాస్టింగ్ స్టైల్స్ చూసాం. గిల్ టైం తీసుకున్నాడు. హీ వాస్ 13 ఆఫ్ 27 బాల్స్. ఇంకో పక్క రోహిత్ శర్మ 26 ఆఫ్ 24 బాల్స్. 2 సిక్స్లు కూడా కొట్టాడు బిఫోర్ ఈ గాట్ అవుట్. అండ్ విరాట్ కోహ్లీ వచ్చాడు, రాగానే దుమ్ము లేపడం స్టార్ట్ చేశాడు. ఆ స్ట్రేట్ డ్రైవ్, మంచి బౌండరీస్, ఆ సబ్లైమ్ ఫామ్ కనిపించింది. అవతల పక్క గిల్కి హెల్ప్ అయింది. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫాస్ట్ ఆడుతున్నప్పుడు కొంచెం టైం తీసుకున్నాడు ఈ ఫార్మాట్లో. ఇట్ అలౌజ్ ఓడిఐ ఫార్మాట్. అందుకని గిల్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు. అండ్ మెల్లిమెల్లిగా ఆడుతూ ఉంటే తనకు కూడా మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. మొత్తానికి 50 కంప్లీట్ చేశాడు గిల్ బిఫోర్ ఈ గాట్ అవుట్. కానీ నౌ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ఏమన్నా బ్యాటింగ్ విరాట్ కోహ్లీ దుమ్ము లేపేశాడు. సబ్లైమ్ ఫాన్. విరాట్ కోహ్లీ 2.0 చూస్తున్నాం మనం. నేను ఎందుకు అంటున్నా అంటే ఇది ఇంతకుముందు విరాట్ కోహ్లీ పవర్ ప్లేలో టైం తీసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే విరాట్ కోహ్లీ ఫాస్ట్ ఆడుతున్నాడు. ఆ 120 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు ఓడిఐ ఫార్మాట్లో. ఎందుకు? హీ ఆల్సో హ్యావ్ రియలైజ్ డెఫినెట్లీ ఇప్పుడు 280, 300 సరిపోవు మ్యాచ్లు గెలవాలంటే. ఇప్పుడు ఈ వైట్ బాల్స్ వచ్చి బ్యాట్లు మంచిగా అయిపోయి ప్లేయర్స్ ఇంప్రవైజ్ చేసేసరికి స్కోర్స్ 350 కూడా డిఫెండ్ చేస్తాం కష్టం అయిపోతుంది మంచి బ్యాటింగ్ పిచ్చెస్ మీద. అందుకనే హీ హెస్ ఎవాల్వ్ యాజ్ ఎ బ్యాట్స్మెన్. ఇనిషియల్లీ ఫాస్ట్ ఆడుతున్నాడు, ఒక సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ గేమ్ని తీసుకొని వెళ్తున్నాడు. అవతల పక్క ప్లేయర్స్తో ఎట్లయితే పార్ట్నర్షిప్ చేస్తున్నాడో సూపర్ బ్యాటింగ్. తనకి మ్యాచ్ అయిపోయిన తర్వాత తను అడిగారు ఎన్ని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చిందని చెప్పేసి. నాకు గుర్తులేదు ఏ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి నేను మమ్మీకి వాళ్ళ మదర్కి పంపిస్తా అని చెప్పేసి అన్నాడు. దట్ వాజ్ వెరీ స్వీట్. ఇన్ఫ్యాక్ట్ నేను చూసా విరాట్ కోహ్లీకి 71st ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది, 45th ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇది ఓడిఐలో. మిగతా 2 ఫార్మాట్స్లో వచ్చినాయి. అండ్ లుక్ ఎట్ హిస్ పర్ఫార్మెన్స్, అన్బిలీవబుల్. లాస్ట్ 5 ఓడిఐస్లో 550s. ఇన్క్రెడిబుల్ కన్సిస్టెన్సీ ఇది. అది కూడా 2.0 ఫిట్ అయిపోయాడు. సూపర్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఓడిఐ మ్యాచ్ కంటే ముందు ప్రాక్టీస్ సెషన్కి అందరు 5:30కి టీమ్ బస్ వస్తే తిని 3:30కే వచ్చారంటే ప్రిపేర్ అవటానికి ముందే వచ్చి బ్యాటింగ్ చేస్తే స్టార్ట్ చేశాడు.
ఇది నార్మల్ కన్సిస్టెన్సీ, నార్మల్ హార్డ్ వర్క్ కాదు. విరాట్ కోహ్లీ అన్నీ చూసాడు లైఫ్లో. అంటే గెలవంది లేదు. ఓడిఐ వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, వన్డే వరల్డ్ కప్ అన్నీ గెలిచాడు. రోహిత్ శర్మ అన్న ఓడిఐ వరల్డ్ కప్ గెలవాలి, కానీ విరాట్ కోహ్లీ దగ్గర అన్ని కప్పులు ఉన్నాయి వైట్ బాల్ క్రికెట్లో. బట్ స్టిల్ ఇంత ఎఫర్ట్ ఇచ్చి ఇట్లా బ్యాటింగ్ చేస్తుంటే ఇండియా ఇస్ వెరీ ఎట్లా అంటే బ్లెస్డ్ టు హ్యావ్ ఎ క్రికెటర్ లైక్ విరాట్ కోహ్లీ. తను బ్యాటింగ్ చేస్తుంటే ఈజీ అనిపించింది. మొత్తానికి ఈ బికమ్స్ ద సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్. ఆ రికార్డ్ కూడా బ్రేక్ చేశాడు సంగకార్, అది బ్రిలియంట్. అండ్ ఈ బికమ్స్ ద సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్ రైట్ నౌ. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఒక్కళ్ళే ఉన్నారు పైన, గాడ్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అండ్ నెక్స్ట్ ఈజ్ విరాట్ కోహ్లీ నౌ. దిస్ ఈజ్ అన్బిలీవబుల్ అచీవ్మెంట్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ వన్స్ అగైన్. తను ఆడుతుంటే అసలు ఎంత ఈజీ అనిపించిందంటే దట్స్ ఇట్ అబౌట్ విరాట్ కోహ్లీ. మొత్తానికి 93 మీద అవుటెడ్ విరాట్ కోహ్లీ. అండ్ నౌ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ శ్రేయస్ అయ్యర్. మంచి బ్యాటింగ్ చేసాడు, మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే తను ఇంజురీ నుంచి వెనక్కి వస్తున్నాడు. ఎంత డొమెస్టిక్లో పర్ఫార్మెన్స్ చేసినా ఇంటర్నేషనల్లో కంబ్యాక్ చేస్తామంత ఈజీ కాదు. మంచి బ్యాటింగ్ చేశాడు, 49 మీద అవుటాడు. కానీ తన గేమ్ అవేర్నెస్, స్పిన్నర్స్కి ఎట్లయితే మంచిగా ఆడాడు కదా, బ్యాటింగ్ సిక్స్లు కొడతాము, ఈ ప్లేడ్ రియల్లీ వెల్. 49 మీద అవుట్ అయిపోయాడు. అండ్ దాని తర్వాత దే వాజ్ అ స్లైట్ సర్ప్రైజ్. జడేజా కేఎల్ రాహుల్ కంటే ముందు బ్యాటింగ్ వచ్చాడు. నేను అనుకున్న కేఎల్ రాహుల్ రావాల్సింది, కానీ జడేజా వచ్చాడు, ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయలేదు, తను అవుట్ అయిపోయాడు. కానీ కేఎల్ రాహుల్ ఆడుతున్నప్పుడు ఏమైందంటే కొంచెం అప్పుడు 35 ఓవర్స్ నుంచి కొత్త రూల్స్ వచ్చినాయి ఓడిఐ క్రికెట్లో. మనకు తెలుసు కదా ఏంటి, ఒకటే బాల్తో ఆడతారు, 2 balls యూజ్ చేయరు బోత్ ద ఎండ్స్. ఆ ఒక్క బాల్తో ఆడతాము, గ్రౌండ్లో డ్యూ రాలేదు, బాల్ కొంచెం లో అవుతుంది. అండ్ విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత న్యూజిలాండ్ మంచి గేమ్ ప్లాన్తో వేశాడు. కేఎల్ రాహుల్ ఆడుతున్నాడు అక్కడ. అండ్ జడేజా అవుట్ అయిన తర్వాత ఏమైందంటే అక్కడ ఇంకో బ్యాటర్ రాలే బ్యాటింగ్, ఎవరు, వాషింగ్టన్ సుందర్. బికాస్ బౌలింగ్ వేస్తున్నాడు, తను ఇంజూరీ అయింది, బౌలింగ్ ఎక్కువ వెళ్ళిపోయాడు, తను బ్యాటింగ్ రాదు, హర్షిత్ రానా వచ్చాడు. దీని తర్వాత ఏంటంటే 6 runs per over కంటే ఇంకా ఎక్కువే ఉండింది రన్ రేట్. సో ఇక్కడ కొంచెం ప్రెషర్ ఉండింది. ఐ థింక్ హర్షిత్ రానా చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. ఇక కేఎల్ రాహుల్ ఏం చేశాడంటే అలౌ చేశాడు హర్షిత్ రానాని కొట్టమని. అండ్ హీ ప్లేడ్ రియలీ వెల్, 29 runs, ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్. అండ్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద మ్యాచ్ అన్నాను ఇక్కడ వచ్చింది. హర్షిత్ రానా లాఫ్ట్ కొట్టినప్పుడు న్యూజిలాండ్ లాంగ్ ఆన్లో ఒక సిట్టర్ క్యాచ్ వదిలేరు. అది పట్టుంటే డెఫినెట్లీ మ్యాచ్ స్వరూపం డిఫరెంట్ ఉండేది. ఐఎమ్ షూర్ మీరు కూడా అగ్రీ చేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్ పరిగెట్లేపాడు, ఎందుకంటే ఈ వాజ్ హాఫ్ ఫిట్. దాని తర్వాత ఇండియాకి ఎక్కువ బ్యాటింగ్ లేదు. సో ఇక్కడ ఐ థింక్ బ్యాక్ ఫుట్ వెళ్ళిపోయారు. క్యాచెస్ విన్ యూ మ్యాచెస్ అంటారు కదా, అది న్యూజిలాండ్ చాలా మంచి ఫీల్డింగ్ చేస్తారు, కానీ ఆ క్యాచ్ డ్రాప్ చాలా ఎఫెక్ట్ అయిపోయింది మొత్తానికి. కానీ ఇక్కడ మెచ్చుకోవాల్సిందంటే హర్షిత్ రానా విత్ ద బాలే కాదు, విత్ ద బ్యాట్తో కూడా కాంట్రిబ్యూట్ చేశాడు. 2 రన్అట్లు మిస్ అయింది, క్యాచ్ డ్రాప్ అయింది, కానీ ఇన్ బిట్వీన్ ఎట్లయితే బ్యాటింగ్తో రన్స్ కొట్టాడు కదా, మెచ్చుకోవాలి. కానీ కేఎల్ రాహుల్ మెచ్యూరిటీ, లాస్ట్ దాకా ఆడాడు, సెకండ్ లాస్ట్ ఓవర్ దాకా గేమ్ని తీసుకొని వెళ్ళి అక్కడ వాషింగ్టన్ సుందర్కి సపోర్ట్ ఇస్తూ సింగిల్స్గా పరిగెడతాం, ఎక్స్పీరియన్స్ చూపించి మొత్తానికి మ్యాచ్ ఎట్లయితే కంప్లీట్ చేశాడు కదా, చాలా ఎక్స్పీరియన్స్ కనిపించింది. దట్ ఈస్ వాట్ క్లాస్ ఆఫ్ కేఎల్ రాహుల్ ఈజ్. మొత్తానికి ఈ మ్యాచ్ గెలిచారు 1 over to spare. ఇట్ వాజ్ అ వెరీ క్లోజ్ మ్యాచ్. చాలా నేర్చుకోవచ్చు ఈ గేమ్లోంచి. సూపర్ మ్యాచ్ ఉండింది. మరి ఈ మ్యాచ్ గురించి మీరేమంటారు? విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ గురించి ఏమంటారు? గిల్, కెప్టెన్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అందరి నుంచి డీసెంట్ పర్ఫార్మెన్సెస్ వచ్చినాయి. హర్షిత్ రానా నుంచి పర్ఫార్మెన్స్ వచ్చినాయి. అండ్ న్యూజిలాండ్ నుంచి కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ వచ్చినాయి. డారెల్ మిచెల్ మర్చిపోద్దు. అండ్ వాళ్ళ ఓపెనర్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. అన్నిటికంటే చాలా ఇంప్రెస్ చేసిన పర్ఫార్మెన్స్ మీకేది కింద కమెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మళ్ళీ సెకండ్ ఓడిఐ రివ్యూలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. కానీ బిఫోర్ ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. బాయ్.